ఒక వ్యక్తి ఉదయం లేవగానే తన పక్కన ఉన్న స్నేహితురాలు చెప్పుకోకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. అతను ఆమెను టిఫిన్ కోసం పిలవబోతూ ఉండగా అకస్మాత్తుగా బయట నుండి ఒక గట్టి ఎయిర్ రైడ్ సైరన్ శబ్దం వినిపించింది. అతను బయట ఏం జరుగుతుందో ఏమో చూడడానికి అని త్వరగా బాల్కనీ వైపు పరిగెత్తాడు. అతను ముందు ఉన్న భవనం నుండి ఒక వ్యక్తి ఎటువంటి కారణం లేకోకుండా దూకడం చూశాడు. అప్పుడు ఒక ఆర్మీ హెలికాప్టర్ తడబడి సమీపంలో ఉన్న భవనానికి ఢీకొట్టింది. అతను క్రిందికి చూశాడు. అక్కడ జనం తొక్కిసలాట జరుగుతుంది. జాక్ తన స్నేహితురాల్ని చూశాడు. కానీ ఆమె ఒక వ్యక్తితో కలిసి వృద్ధుణ్ణి కరవడం ప్రారంభించింది. దీన్ని చూసి జాక్కు చాలా భయం వేసింది. అతడికి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావడం లేదు. అప్పుడు అకస్మాత్తుగా ఎదురింటి అబ్బాయి ఇంట్లోకి ప్రవేశించాడు. అతడు చెప్పాడు, నా భార్య వెర్రి వాళ్ళలాగా ప్రవర్తిస్తుంది అని. కొద్దిసేపు మీ ఇంట్లో ఉండవచ్చా అని అడిగాడు. జాక్ సమాధానం ఇవ్వకముందే ఆ వ్యక్తి బాత్రూంలోకి వెళ్ళాడు. అతని తల నుండి రక్తం కారుతుంది. జాక్కు ఏదో జరుగుతుంది అని అనుమానం వచ్చింది. కాబట్టి అతను వంటగది నుండి పండ్లు కోసే కత్తిని తీసుకున్నాడు. అప్పుడే టీవీలో అత్యవసర వార్తలు ప్రారంభమయ్యాయి. వార్తల స్పీకర్ చెప్పాడు, ఒక ప్రమాదకరమైన వైరస్ చాలా వేగంగా వ్యాపించింది. దీనివల్ల 19% మంది ప్రజలు లాస్ట్ అయిపోయారు. అంటే ఒక వ్యక్తిని కరిచిన వ్యక్తి కూడా మనిషిగా ఉండడు. అతను కేవలం నడిచి శవంగా మారుతాడు. దీనికి ఎటువంటి భావనలు ఉండవు. ఎదురింటి అబ్బాయి తనకు కేవలం గీత పడిందని చెప్పిన వ్యక్తి కళ్ళ నుండి రక్తం కారడం ప్రారంభమైంది. అతని ముఖం వికారంగా మారడం ప్రారంభమైంది. జాక్ త్వరగా అతన్ని ఇంటి నుండి బయటికి తోసి తలుపు మూసేశాడు. బయట నుండి భయంకరమైన అరుపులు, శబ్దాలు రావడం ప్రారంభమయ్యాయి. జాక్ చూసినప్పుడు వైరస్ సోకిన ప్రజలు ఆ ఎదురింటి అబ్బాయిని తింటున్నారు అని తెలుసుకున్నాడు. జాక్ భయంతో వణికిపోయాడు. అతను తన తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. కానీ సమాధానం రాలేదు. అప్పుడు అతను చూశాడు, ఒక గంట క్రితం తన తండ్రి మెసేజ్ చేశాడు. వారి ప్రాంతంలో కూడా వైరస్ వ్యాపించింది. కానీ వారు ఇంకా సురక్షితంగా ఉన్నారు అని రాశాడు. జాక్ తన ఇంటి తలుపు ముందు ఫ్రిడ్జ్ను ఉంచాడు మరియు కిటికీకి కట్టెనతో కప్పాడు. తద్వారా బయట నుండి ఎవరూ లోపలికి చూడలేరు. అతను తన మంచాన్ని లివింగ్ రూమ్గా మార్చాడు. తద్వారా రాత్రి తలుపును మరియు కిటికీల వైపు నిఘా ఉంచగలిగాడు. కొన్నిసార్లు బయట నుండి పాదాల శబ్దాలు, కొన్నిసార్లు తలుపుల నుండి శబ్దాలు వినిపించేవి. కానీ జాక్కు బయట మనిషి ఉన్నాడా లేక లాస్ట్ ఉన్నాడా అని తలుపు తీయలేదు. కానీ అతను ఎప్పుడూ తలుపు తెరవలేదు. ఒక రాత్రి అతను నిద్రపోతూ ఉండగా బాత్రూమ్ నుండి ఒక శబ్దం వచ్చింది. జాక్ నెమ్మదిగా వెళ్లి చూశాడు. అక్కడ ఒక స్త్రీ వెంటిలేషన్ పైపు నుండి కింద పడింది. ఆమె చూడడానికి చాలా అందంగా ఉంది. కానీ జాక్కు తెలుసు ఆమె ఇంకా మనిషి కాదని. అతను ఒక బేస్బాల్ బ్యాట్ను తీసుకొని ఆమె తలపై గట్టిగా కొట్టాడు.